9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమి మీద కాలు పెట్టే సమయం ఆసన్నమైంది. వీరిని భూమి మీదకు తీసుకురావడానికి నాసా, స్పేస్ ఎక్స్ కలిసి క్రూ 10 మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. క్రూ 10 మిషన్ శనివారం తెల్లవారుజామున ఉదయం 4:30 గంటలకు కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ఆదివారం ఉదయం ISS కు చేరుకుంది. ISS తో క్రూ 10 వెహికల్ విజయవంతంగా డాకింగ్ పూర్తయినట్టుగా నాసా తెలిపింది. ఈ మిషన్లో దాదాపు 4 వ్యోమగాములను తీసుకెళ్లారు. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లైన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ISS కు చేరుకున్నారు. వీరికి సునీత విల్మోర్ స్వాగతం పలికారు. ఈ కొత్త టీంకి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు బాధ్యతలు అప్పగించి ISS లోని పరిస్థితుల గురించి వివరించి మార్చి 19న భూమికి తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉందని నాసా వర్గాలు వెల్లడించాయి. గత 9 నెలలుగా ISS లో చిక్కుకున్న 2 వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు మార్చి 13వ తేదీ గురువారం క్రూ 10 మిషన్ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రయోగం ఆగిపోయింది. ఫాల్కన్ రాకెట్ 9 హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతోనే వ్యోమగాములను కిందకు దింపేశారు. లోపాన్ని సరిచేసి తిరిగి శనివారం ప్రయోగం చేపట్టారు. అయితే సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి రావాలంటే ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, లేదంటే మరింత సమయం పట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. పైగా ఆమె వచ్చాక పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటుందని నాసా చెప్తోంది. ఆమె పూర్తిగా భూ వాతావరణంకు అనుకూలంగా మారినప్పుడే బాహ్య ప్రపంచానికి కనిపిస్తుందని అన్నారు. అయితే దీనికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. అన్ని అనుకూలిస్తేనే మరో 3 నుంచి 4 రోజుల్లో సునీతా విలియమ్స్ భూమిపైకి సురక్షితంగా వస్తుంది.